రోజు యేసయ్య వాక్యం చదువుకునేవాడంట, యేసయ్యకి ఇష్టంగా ఉండేవాడంట. ఓకేనా? అయితే యేసయ్య చిన్నప్పుడే చెప్పాడంట, ఈ సంసోను చాలా బలమైన వ్యక్తి కింద అవుతాడు, ఫిలిష్తీని ఎదురిస్తాడు అని. ఎవరిని? ఫిలిష్తీని ఎదురిస్తాడని. ఈ ఫిలిష్తీన్ అనే మాట మీరు ఎలా ఉంటారుగా, ఎక్కడైనా మనం గొలియాతు గురించి చెప్పుకున్నాం కదా, గొలియాతు కూడా ఫిలిష్తీయుడే. ఓకేనా? ఈ ఫిలిష్తీయుల్ని ఎదిరిస్తాడు అని చెప్పాడండి యేసయ్య. ఏమని చెప్పాడు? ఫిలిష్తీయుల్ని, అమ్మా ఎవరాలు? ఫిలిష్తీయులు. ఓకేనా? అయితే ఒక రోజు ఏమైందంటే, సంసోను మామూలుగా వెళ్తున్నాడంట, రోడ్డు మీద వెళ్తుంటే ఒక సింహం వచ్చిందంట. సింహం ఎంత ఉంటుంది? అడవికి రాజు ఏంటి? సింహం. ఓకేనా? అదే సింహం కనుక ఇలా కొట్టిందనుకో, ఏనుగైనా సరే చచ్చిపోతుంది. ఏనుగు ఎంత బలంగా ఉంటది, అవునా? కానీ ఏనుగు కూడా భయం అంట సింహం అంటే. అటువంటి సింహం, అది కూడా చాలా పెద్ద సింహం అంట, సంసోనుకి ఎదురుగా వచ్చిందంట. ఎదురుగా వస్తే సంసోను ఏం చేశాడో తెలుసా? దేంతో చెప్పాడో తెలుసా? చేతితో అంట, ఓన్లీ చేతితో. మనకి ఏమైనా ఎదురుగా ఎంత కుక్క వచ్చిందో అనుకో, ఎంత ఎత్తు కుక్క ఉందనుకోండి, ఎంత లావుగా, మనం ఏం చేస్తాం? పారిపోతాం కదా. కానీ సంసోను యేసయ్యకి ప్రార్థన చేసుకున్నాడంట. యేసయ్యకి ప్రార్థన చేసుకుని దాన్ని ఒక్కడు కొట్టాడంట. కొట్టి దాని నోరు ఇలా పట్టుకుని చీల్చేశాడండి. ఎలా పట్టుకుని చీల్చాడు చెప్పండి? అలా పట్టుకుని చీల్చేశాడండి, చచ్చిపోయిందంట. ఓకేనా? అంత బలవంతుడు ఎవరు? సంసోను. ఓకే. అయితే సంసోను ఏమేం చేసేవాడు అన్నాను? రోజు ప్రార్థన చేసుకునేవాడు, అలాగే యేసయ్య వాక్యం చదువుకునేవాడు, అలాగే యేసయ్యకి ఇష్టంగా ఉండేవాడు. ఓకేనా? సంసోను ఏమేం చేయొద్దన్నారు? అపవిత్రమైన ఏం చేయొద్దన్నారు. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటి? మద్యపానం చేయకూడదని చెప్పారు. ఓకేనా? మూడోది జుట్టు కత్తిరించకూడదని చెప్పారు. ఓకేనా? ఇక్కడ చూడండి, సింహం చూడండి ఒకసారి, సంసోను ఎలా పట్టుకున్నాడు చూడండి ఒకసారి. మనం కుక్కను పట్టుకున్నాం అనుకోండి, అలాగా ఏం చేస్తుంది? మామూలు కరవదు, ఒక కదా. అటువంటి సింహం అది, అర్థమవుతుందా? సింహం ఇలా చేతితో కొడితే మామూలు మనకి చాలా దారుణంగా తగులుతుంది అనమాట. అర్థమవుతుందా? చాలా బలంగా ఉంటుంది దాన్ని చెయ్యి. అటువంటిది సింహం నోరు పట్టుకుని ఇలా పట్టుకుని ఏదో చిన్న మేకపిల్లని చీల్చేసాడండి. ఓకేనా? తర్వాత ఒకసారి ఏమవుతుందంటే, సంసోను ఒకసారి ఏం చేస్తాడంటే, ఫిలిష్తీయులు ఉన్నారన్నాను కదా, ఫిలిష్తీయులు యేసయ్య బిడ్డల్ని ఏడిపిస్తూ ఉండేవాడు, ఇబ్బంది పెడతా ఉండేవాడు. ఓకేనా? అయితే అప్పుడు ఏం చేశాడంటే, ఒకసారి పొలాలు ఉంటాయి కదా, వాళ్ళ పొలాలు ఉంటాయి కదా, వరి పొలాలు, ద్రాక్ష పొలాలు, ఇవన్నీ ఉంటాయి కదా, తెలుసా మీకు? తోటలు తెలుసా? అలాంటి పొలాల్లోకి 300 నక్కలు వదిలేసాడంట. ఎలాగనుకుంటున్నారు? ఒకదానితో ఒకదానికి కట్టాడంట. ఒక నక్క అంటే ఎలా తెలుసు? ఎలా ఉంటుంది తెలుసా? కుక్కలాగే ఉంటుంది, కానీ కొంచెం డేంజర్. ఒక నక్క మన వెనకాల పడిందంటే దానికి తప్పించుకోవడం మన వల్ల అవుతుంది. అటువంటిది 300 నక్కలు పట్టుకున్నాడంట. 300 నక్కలు పట్టుకుని ఒకదానితో ఒకదానికి కట్టాడంట. కడితే ఊరుకుంటాయి అసలు? ఊరుకో కదా. అయినా సరే 300 నక్కలు కట్టేశాడంట. అంటే ఎన్ని నక్కలు అవుతాయి అప్పుడు? మొత్తం ఎన్ని పెయిర్స్ అవుతాయి? 300 నక్కల్ని రెండు కింద కట్టాడు. అంటే ఎన్ని? 150 వచ్చినాయి. ఓకేనా? ఆ 150 తోక మధ్యన ఒక క్యాండిల్ పెట్టాడంట. ఒక క్యాండిల్ పెట్టి దాన్ని పొలాల్లోకి వదిలేసాడంట. పొలాల్లోకి వదిలేస్తే ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి మొత్తం పొలాలన్నీ కాల్చేసినాయంట. మొత్తం వరి, లేకపోతే గోధుమలు, లేకపోతే ద్రాక్ష తోటలు, అవన్నీ కూడా కాలిపోయాయి. అర్థమైందా? ఏమైంది? ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకున్నాడు. ఓకేనా? నిజంగా ఈ స్టోరీ అంతా నిజంగా జరిగింది. నేనేమి క్రియేట్ చేసి చెప్పట్లా, మన స్పైడర్ మ్యాన్ టీమ్ చెప్పట్లా, నిజంగా. అర్థమవుతుందా? అంత బలవంతుడు అనమాట. మామూలుగా మనం కుక్కను పట్టుకుంటే అది కలిసిందంటే మనం ఇంజక్షన్కి మనం చాలా ఇబ్బంది పడిపోతాం కదా. అటువంటిది 300 నక్కలు పట్టుకుని ఒకదానితో ఒకటి కట్టేసి వాటి మధ్యలో ఒక క్యాండిల్ పెట్టి అట్లా వదిలేసాడంట పొలాల్లో, ఫిలిష్తీయుల పొలాలు. అప్పుడు ఫిలిష్తీయుల పొలాలన్నీ కాలిపోయినాయంట. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఇంకా సంసోను మనం ఏదోలా చంపేయాలి, సంసోను చంపేయాలని చెప్పి ఎంతమంది వచ్చారు తెలుసా? కెన్ యూ గెస్? ఎంతమంది వచ్చారు తెలుసా? ఓ నెంబర్ చెప్పండి చూద్దాం.
తెలీదా? గెస్ గెస్ అంటున్నా. అందుకే ఓ 10 మంది వచ్చి ఉంటారా? ఓ 10 మంది వస్తే కొట్టడం ఈజీనా? 10 మంది వస్తాయి. కొన్ని 100 మంది వస్తే, 200 మంది వస్తే, 1000 మంది వచ్చారంట. తాళ్ళుతో కట్టేశారంట. తాళ్ళుతో కట్టేసి సంసోన్ని చంపేద్దాం అనుకున్నారంట. సంసోన్ చంపేద్దాం అనుకుంటే సంసోన్ ఏం చేశాడంట? యేసయ్యకి ప్రార్థన చేశాడంట. అరే స్టోరీ సరిగ్గా వినట్లేదు, నేను మధ్యలో క్వశ్చన్లు అడుగుతాను. దీని మీద పాట ఉంది మనకి, అందుకే ఎంత శ్రద్ధగా చెప్తున్నా. ఓకేనా? మనకి చేతులు కట్టేసాడంట సంసోన్కి. కట్టేసి సరిగ్గా ఇలా కత్తి పెట్టుకొని ఇలా నరికేద్దాం అనుకునేటప్పటికి యేసయ్యకి ప్రార్థన చేసుకుని ఇలా ఆవలించాడంట. ఆవలిస్తారు మీరు అందరూ? ఇలా ఆవలించాడంట. ఆవలించడానికి మొత్తం తెగిపోయాడు. తాళ్ళు తెగిపోతే వాళ్ళందరూ 1000 మంది చేతుల్లో అందరి దగ్గర కత్తులు ఉన్నాయి, సేనాలు ఉన్నాయి, అవేమో ఇలా ఆపుతారు కదా. ఓకేనా? అలా ఆపే ఉన్నాయి, ఇంకా రకరకాల ఆయుధాలు ఉన్నాయి. 1000 మందిని కొట్టడం అంటే ఈజీయా? కానీ సంసోన్ దగ్గర ఏమీ లేదంట కొట్టడానికి. అప్పుడు అటు ఇటు చూస్తే ఒక ఎముక కనిపించిందంట. అది ఎవరి ఎముక అంటే ఒక గాడిద ఎముక, ఒక పచ్చి గాడిద ఎముక. అంటే మేబీ అప్పుడే చచ్చిపోయి ఉండొచ్చు, ఓ 2-3 రోజులు అయి ఉండొచ్చేమో, లేదా ఒక వారం అయి ఉండొచ్చేమో. ఆ ఎముక తీసుకున్నాడంట. అంటే ఈ దవడ ఎముక అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా దవడ? పోనీ పెద్దగా ఎంత అనుకున్నాం. ఓకేనా? ఆ కత్తులు ఎంత ఉంటాయి? రాజుల కత్తులు ఎంత ఉంటాయి? ఇంత ఉంటాయా? అవునా? చాలా షార్ప్ ఉంటాయి కదా. ఇలా కొడితే ఎముక తగులుతుందా, కత్తి తగులుతుందా? కత్తే కదా. అటువంటి పెద్ద పెద్ద శకటాలు, ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. వాళ్ళందరూ వస్తుంటే అటు ఇటు చూసేటట్టుగా ఎముక అనిపించింది. నీకేం కనిపించలేదా? అది తీసుకుని దాంతో కొట్టాడంట. అందరు ఎంతమందిని కొట్టాడు తెలుసా? 1000 మందిని. 1000 మంది చచ్చిపోయాడంట. అప్పుడు అనుకున్నాడంటే సంసోన్, ఇంకా మనకి తిరగలేదు. అంతే కదా. నిజంగా సంసోన్ ఎవరు కొట్టలేరు కదా. ఇంకా సింహం చచ్చిపోయింది. అవునా? 300 లెక్కలు పట్టుకున్నాడు. సంసోన్ ఏమీ చేయలే. 1000 మంది చుట్టుముట్టేశారు, ఏమీ చేయలే. ఇంకప్పుడు సంసోన్కి గర్వం వచ్చేసింది. ఆయన ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. ఇంకా ప్రేయర్ చేసుకోవడం మానేశాడు, వాక్యం చదవడం మానేశాడు. అంతేకాదు యేసయ్య ఏమేమైతే చేయొద్దన్నాడు అన్ని మొదలు పెట్టాడు. ఏమేమి చేయొద్దన్నాడు? అపవిత్రమైనవి అంటే బ్యాడ్ థింగ్స్. ఓకేనా? బ్యాడ్ థింగ్స్ అంటే మనం ఏమేం చేస్తాం? చెడ్డ పనులు మనం ఏం చేస్తాం? అన్నింటిని కొడతామా? అది యేసయ్యకి ఇష్టమేనా? అబద్ధాలు ఆడతామా? ఆడమా? మరి అది యేసయ్యకి ఇష్టమా? కాదు. దొంగతనాలు చేస్తామా? పెద్ద కాదు. డాడీ జోబులు అయ్యి, మమ్మీ దాచుకున్నాయి, పక్కనోడి పెన్సిళ్ళు, రబ్బర్లు, అవునా? తీసేస్తామా? అడిగితే ఇది రాదంటామా? అంటామా లేదా? అవునా? ఆడి కొట్టేసి ఏం తెలియనట్టు అలా కూర్చుంటామా? అవునా? చేస్తామా లేదు? ఇవన్నీ చెప్పండి, నిజం చెప్పండి. అవునా? కానీ ఇలాంటి బ్యాడ్ థింగ్స్ సంసోన్ చేస్తూ మొదలుపెట్టాడంట. యేసయ్యకి ఏమైతే ఇష్టం లేదో అవన్నీ చేయడం మొదలుపెట్టాడంట. వాక్యం చదవడం మానేసాడంట, ప్రార్థన చేసుకోవడం మానేసాడంట. కానీ బలవంతా ఇచ్చేది ఎవరు? యేసయ్య. అయితే ఒకసారి ఏమైందంటే ఒక ఫ్రెండ్ దొరికిందంట సంసోన్కి. అసలు ఫ్రెండ్ పేరు ఏంటంటే దిలీలా. ఏంటి అంటే గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. అర్థమైందా? గర్ల్ ఫ్రెండ్. అయితే ఆవిడతో ఉంటుంటే ఇలా చూడాలి. అప్పుడు వీళ్ళందరూ సంసోన్ చంపుదామని ప్లాన్ వేస్తున్నారు కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు సంసోన్ ఒక ఊరికి వెళ్ళాడు. వెళ్తే ఆ ఊరు మొత్తానికి పెద్ద డోర్, ఇప్పుడు మనకి ఎంత చర్చికి వచ్చి డోర్ వేసారా? అలా పెద్ద పెద్ద డోర్లు ఉంటాయి కదా. ఇది వెళ్ళ చూడండి. ఒక డోరు మొత్తం ఆ వే అంతా కప్పేస్తుంది అన్నమాట. అలాంటి డోర్, ఇనప డోర్ అన్నమాట. దాన్ని క్లోజ్ చేస్తారంట. సంసోన్ తిరిగి రాడు కదా, ఇక్కడ బుక్ అయిపోతాడు. ఇప్పుడు మేము బంధించాలనుకోండి ఏం చేస్తారు? ఈ గదిలో తలుపులన్నీ వేసేస్తారు కదా. అలాగా సంసోన్ని బంధించేద్దామని వేసారంట. తలుపు వేస్తారంట. ఆ తలుపు ఒకరిద్దరితో మూవ్ అవుతుంది, చాలా బలంగా ఉంటుంది. ఓకేనా? ఆ తలుపు అంట మధ్యరాత్రిలో నిద్రలేసి, మామూలు నిద్రలేసి మనం నిద్ర మాత్రలా కదులుతుంది కదా, అలా కదులుతా వచ్చరికి ఏదో అడ్డుందంట. ఏదో అడ్డుందని ఇలా చూసాడంట. అదే లెగిసిపోయింది తలుపు.
దాన్ని పడేయలేదంట. ఇలా ఇలా తోసేస్తాం ఈజీయే. దాన్ని ఇలా మోసుకుంటా వెదర్లోనే అలా జాగ్రత్తగా అలా తీసుకొచ్చి కొంత దూరం విసిరేసాడంట. చూసారా? అదిగో చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. అర్థమైందా? అంత బలమైన సంస్థలు. అయితే ఇలా లాభం లేదని చెప్పి ఆ దెలీలా దగ్గరికి వచ్చి కొంతమంది సంసన్ బలం ఎక్కడ ఉందో కనుక్కోంటే సంసన్ అన్నాడంట, ఇనప గొలుసులతో బంధించేయండి, నన్ను ఇనప గొలుసులతో బంధించేస్తే నా బలం పోద్ది అన్నాడంట. సరే కదా, ఇనప గొలుసులతో బంధించేశాడంట. నిద్రమత్తులో అనేటికి ఏమైంది? మళ్ళీ సంఖ్యలు దిగిపోయి. మనం చిన్న తాడు తెంపగలమా? గొలుసు అటువంటిది పెద్ద పెద్ద ఇనప గొలుసు బంధిస్తే అంటే దిగిపోయినాయి. అంటే ఇంకా సంస్థను ఏమనుకుంటాడు? నాకు తిరిగిలేదనే కదా అనుకుంటాడు. అవునా? అలాగే అనుకుంటాడు కదా. అయితే దెలీలా రోజు అడుగుతూ వచ్చింద. ఎవరు ఎందుకు ఆవిడ పేరు చెప్పట్లా, గట్టిగా చెప్పాలి. ఆవిడ ఇంకా విసిగిచ్చేస్తుందట. అప్పుడు చెప్పేశాడంట ఏమేం చేయకూడదు సంస్థలు ఒరిజినల్ గా అపవిత్రమే చేయకూడదు, మద్యపానం తాకూడదు, మూడోది జుట్టు కత్తిరించుకోకూడదు. అయితే ఈ విషయం చేశాడంట. చెప్పేస్తే ఆవిడ ఏం చేసిందంట, రాత్రికి రాత్రి ఒకటి పిలిచి గుండు చేయించేసిందంట. గుండు చేయించేస్తే బలం అంతా ఎక్కడ ఉందని చెప్పాను? జుట్టులో ఉందని చెప్పాను. ఓకేనా? జుట్టు మొత్తం గుండంతా చేసేసేటప్పటికి పట్టుకున్నాడు. సంవత్సరం ఎప్పట్లాగే ఈసారి దేంతో బంధులే ఆపలేకపోయినాయి అనుకునేటప్పటికి తాళ్ళతో పెట్టారు. ఇలా అంటే తగలదండి, తాళ్ళు తగలలేదండి. ఇదేంటిది, నేను చాలా బలవంతుడిని కదా అనుకుని ఇలా అంటాడంట. ఈలో పట్టేసుకుని సంవత్సరాన్ని కళ్ళు పొడిచేశారంట. ఏం చేశారు? కళ్ళు పొడిచేశారంట. నువ్వు ఎన్ని రోజులు మమ్మల్ని హింసించావు. ఎవరు వెళ్ళేందుకు? ఫిలిష్తీయులు. ఎవరు? ఫిలిష్తీయులు అని చెప్పి ఏం చేశారంట, తీసుకెళ్లి దాగోను అనే గుళ్ళో కట్టేశారంట. ఎక్కడ? దాగోను అనే గుళ్ళో కట్టేశారంట. అప్పుడు సంసోను గుర్తొచ్చిందంట. ఏం చేశాడు? తప్పు. ఏం తప్పు చేశాడు? ఎందుకు సంసోను? ప్రార్థన చేయడం మానేశాడు, వాక్యం చదవడం మానేశాడు, దేవుడికి ఇష్టంగా ఉండటం మానేశాడు. అప్పుడు ఏమైంది? బలం అంతా పోయింది. అవునా? అప్పుడు ప్రార్థన చేశాడంట, యేసయ్యా నాకు బలం ఇవ్వు ఈ ఒకసారికి అని అడిగాడు. అడిగితే కొంచెం జుట్టు మళ్ళీ స్టార్ట్ అయిందంట. గుండు చేయించుకున్నాక స్టార్ట్ అవుతుంది కదా జుట్టు. అవునా? స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయిందంట. అదిగో గుండు చేయించుకున్నాక కొంచెం జుట్టు, కొంచెమే, పెద్ద ఎక్కువ కాదు. ఓకేనా? కొంచెం స్టార్ట్ అయిందంట. అయితే సంవత్సరాన్ని కట్టేసి ఉంచారు కదా, కళ్ళు లేవు కదా. సంవత్సరం అన్నాడంట, నన్ను కొంచెం ఈ సెంటర్లోకి తీసుకురండి అన్నాడంట. ఎక్కడికి? సెంటర్లోకి తీసుకురండి అని చెప్పి గుళ్ళో ఏ గుళ్ళో బంధించారా? నన్ను దాగోను. ఓకేనా? ఆ స్తంభాలు ఉంటాయి, స్తంభాలు కట్టేశాడట. ఈ చెయ్యి ఈ స్తంభానికి, ఈ చెయ్యి ఈ స్తంభానికి, కాలు ఈ స్తంభానికి, కాలు ఈ స్తంభానికి అలా కట్టేశారంట. కట్టేస్తే ప్రేర్ చేసుకున్నాడంట. అందరూ వచ్చేసారంట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ సంసోను పట్టేసుకున్నాం, సంసోను చంపేస్తాం, మనం సంసోన్ని చెత్తపోటేద్దాం అని చెప్పి సంసోను అందరూ ఎక్కేస్తున్నారంట. 300 అక్కలు పట్టుకున్నాం, సింహాన్ని చేతితో కొట్టేసావు, ఇనప డోర్లు పగలు కొట్టేసావు, ఇనప గొలుసులు తెంపేసావు, ఇప్పుడు ఏమైపోయింది నీ బలం అని చెప్పి అందరూ ఎక్కేస్తున్నారంట. ఎక్కిరిస్తుంటే యేసయ్యకి ప్రార్థన చేసుకుని ఆ గొలుసుని ఒక్కసారిగా ఇలా లాగాడంట. లాగేటప్పుడు మొత్తం బిల్డింగ్ అంతా పడిపోయిందంట. ఆ గుడి అంతా, దాగోను గుడి అంతా పడిపోతే అందరూ చచ్చిపోయారంట. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్స్ అడగరా? ఓకేనా? మనం నేర్చుకున్నాం కదా, ఎవరిది? సంవత్సరం. అందరికి బలమైన వ్యక్తి సంవత్సరం. ఆ బలం ఎవరు ఇచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఓకే. సంవత్సరం ఏమేం చేయొద్దన్నాడు యేసయ్య? అపవిత్రమేమీ చేయకూడదు, మద్యపానం తాకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు. ఇంకా ఏం చేసేవాడు సంవత్సరం? రోజు ప్రార్థన చేసుకునేవాడు, వాక్యాలు చదువుకునేవాడు, యేసయ్యకి ఇష్టంగా ఉండేవాడు. ఓకేనా? అయితే మరి సంవత్సరం బలం ఎందుకు పోయింది? జుట్టు కత్తిరించుకోవడం వల్ల పోయిందా? దేవుడికి ఇష్టంగా లేకపోవడం వల్ల పోయిందా? దేవుడికి ఇష్టంగా లేకపోవడం వల్ల పోయింది. ఓకేనా? సరే, సంసోను ఎవరు పట్టుకున్నారు? ఫిలిష్తీయులు పట్టుకుని ఏం చేశారు?
ముందు ఏం చేశారు? కళ్ళు పొడి చేశారు. అంటే ఇంకా గుడ్డోళ్ళ అయిపోయాడు అనమాట. ఓకేనా? సరే, సంసన్ని ఎక్కడ బంధించారు? ఏ గుళ్ళో? దాల్పన గుళ్ళో. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా సంసోను ఇందాక చెప్పాను కదా 1000 మందిని చంపాడు అని. ఓకేనా? ఇందాక నేను చెప్పాను కదా ఇలా గుళ్ళు ఆగాడు అని, ఇలా గుళ్ళో గొలుసులు ఇలా లాగాడని చెప్పి అప్పుడు 3000 మంది చచ్చిపోయాడు మొత్తం. ఆ గుడిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు మిగలేదని. ఓకేనా? అంటే ఈ కథను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య కనుక మనం ప్రార్థన చేసుకుంటే యేసయ్య ఇస్తాడు, మనకి బలం ఇస్తాడు, అలాగే జ్ఞానం ఇస్తాడు, అలాగే మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఓకేనా? సో మనం దాంతో ఏం చేయాలి? మర్చిపోకూడదు. ఒక్కొక్కసారి మనం కూడా మర్చిపోతాం కదా, ప్రార్థన చేసుకోవడం మర్చిపోతాం, మన టీచర్ కొట్టడం మానేస్తుంది, మనం ఏం చేయాం? ప్రేయర్ చేసుకోవడం మానేస్తాం. అవునా కదా? కొన్నిసార్లు మనం ఏం చేసినా ఏం పర్లేదులే అనుకుంటామా? అవునా కదా? కానీ ఎప్పుడొకప్పుడు ఏమవుద్ది? మనకి శిక్ష పడిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గర ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు యేసయ్య మేము చేసిన తప్పులు క్షమించు అని అడగాలి. మనం బూత్ మాటలు మాట్లాడతామా? ఎందుకు చెప్పండి? మాట్లాడతామా? పక్కన నుండి కొడతామా? ఇంట్లో అమ్మా నాన్నకి ఎదురు చెప్తామా? మన వర్క్స్ మనం చేస్తున్నామా? స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నామా? టైంకి వెళ్తున్నామా? టైంకి అక్కడికి వెళ్తున్నా లేదు, కానీ ఇక్కడికి మాత్రం రావాలా? ఇవన్నీ కూడా మరి తప్పులే కదా, యేసయ్యని అడగాలన్నమాట. ఓకేనా? సరే, మనం సరే పాట నేర్చుకుందామా దీని మీద? ఓకేనా? పాట పట్టి పట్టి పచ్చి గాడిదవాడు వచ్చి అలాగే పాట ఎవరికి రాదా? పాడితే తెలుస్తుంది. పట్టి పట్టి పచ్చి గాడిద ఎవరికి రాదా? థ్యాంక్ యూ బాగా నేర్పుతున్నాను అనమాట. ఓకేనా? నేర్చుకుందామా? సరే, ఎందుకు ఈ పాటలో అమ్మా